మన అనుబంధం, అదే మన అనుబంధం, మనమంతా హిందువులో, అదే మన అనుబంధం, అదే మన అనుబంధం, అదే మన అనుబంధం. శ్రీ మహాసరస్వతి నమః. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అన్నమయ్య కళాక్షేత్రం తిరుపతి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 విజయశంకర్ స్వామీజీ వారిని మీ యొక్క కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వారు శ్రీ 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 విజయశంకర్ స్వామి. తరువాత కాకినాడ జిల్లా భజన కళాకారుల సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ 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 ప్రేమాంబ సహిత స్వామి నిర్భయానంద గురువు గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వీరు మా గురువు గారండి. లలితాపీఠం ఏర్పాటు చేసి సుమారు 250 మందికి పైగా మంత్రోపదేశం చేసినటువంటి సద్గురువర్యులు. వారు కాకినాడ జిల్లా భజన సంఘాలకి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే తరువాత ధర్మవరం వాస్తవ్యులు, రంగస్థల నటులు, భజన కళాకారులు, భజన గురువులు, శ్రీ సమన్వయకర్త కాకినాడ జిల్లా భజన సమన్వయకర్త అయినటువంటి శ్రీ సానా నోకరాజు నాయుడు గారిని, ధర్మవరం వాస్తవ్యులు, వారిని కూడా సాధారణంగా వేది మీద ఆహ్వానిస్తున్నాం. ఒకసారి మీ కరతాళ మధ్య వారిని కూడా వేది మీద ఆహ్వానిస్తున్నాం. సభాయే నమః, సభా సముద్రాయే నమః. సభను అలంకరించినటువంటి పెద్దలు, అలాగే పూజ్యులు గురువు గారు స్వామి విజయశంకర స్వామి వారు అన్నమయ్య కళాక్షేత్రం భజన కళాకారుల అన్నమయ్య జానపద కళాక్షేత్రం తిరుపతిలో రిజిస్ట్రేషన్ చేయించి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా భజన సమాజాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేస్తూ స్వామి తిరుగుతూ, ప్రతి గ్రామం గ్రామం తిరుగుతూ, జిల్లా జిల్లా తిరుగుతూ, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తూ, జిల్లా కమిటీ ద్వారా మండల కమిటీలు ఏర్పాటు చేయాలని సదుద్దేశం చేత వారు గతంలో నెల క్రితం మన గ్రామానికి రావడం జరిగింది. వారిచ్చిన పిలుపు మేరకు, వారిచ్చినటువంటి స్ఫూర్తి మేరకు మేము స్పందించి నోకరాజు నాయుడు గారు, నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యకర్తలుగా నిలబడి ఈ గ్రూపుని మన ముందుకు నడిపించే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకోవడం జరిగింది. అది మేము వేసుకోలేదు, మీరే ఇచ్చారు. మన 11వ తారీఖున జరిగినటువంటి సమావేశంలో జిల్లా భజన కార్యకర్తలు కూడా రావాలని చెప్పేసి అందరికీ మనం పిలుపునిచ్చాము. తెలిసినంత వరకు పిలిచాము. మనకు తెలియకుండా చాలా మంది ఉండిపోతారు. ఇప్పుడు న్యూస్ ద్వారా బయటకు వెళ్తే అందరికీ తెలుస్తుంది. 60,000 వచ్చిన జనం అందరిలోనూ మనం కమిటీని నిర్ణయించుకోవడం జరిగిందండి. దీని నిమిత్తం ఆ కమిటీని ఫామ్ చేసిన తర్వాత మళ్ళా కొన్ని పేర్లు ఎక్స్ట్రాగా వాళ్ళ పెద్దలు సూచించిన మేరకు మనం 4-5 పేర్లు జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు 15 మంది కమిటీ అనుకున్నాము. ఈ రోజున 21 మందితో కమిటీ ఏర్పడుతుంది. ఇది అన్నమయ్య జానపద కళాక్షేత్రం కాకినాడ జిల్లా భజన కళాకారుల సంఘం. పేరు బాగుందండి. దీన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. మనకు ఏదైనా సరే గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ అయితేనే అధికారం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాకపోతే ఏది ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేనికి రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది అంటే, రేపు రాబోయే ప్రభుత్వంలో హిందువులందరికీ కూడా పెద్దపీట వేసే అవకాశం ఉంది. నేను పార్టీల పేరు చెప్పను, భవిష్యత్తు చెప్తున్నాను. సిద్ధాంతిగా, జ్యోతిష శాస్త్రవేత్తగా రాబోయే రోజుల్లో భజన కళాకారుల గురించి ప్రభుత్వము పట్టించుకునే టైం వస్తుంది మన నాయకుల వల్ల. ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు వారు ఏదైనా ఒక రాయితీ పాస్ చేశారనుకోండి భజన కళాకారుల నిమిత్తంగా, ఈ రాయితీ అనేది అప్పుడు ఎవరికి ఇవ్వాలి?
అప్పుడు ఎవరికి అప్పుడు అందరూ వస్తారు, మేము భజనోళ్ళు మేము భజనోళ్ళు మేము భజనోళ్ళు అని. అవునా? మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? అదే అనమాట అండి. అప్పుడు చూస్తారు లిస్టులో ఎవరి పేరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది జిల్లాలో, జిల్లా రిజిస్టర్ ఆఫీసులో భజన కళాకారుడిగా భజన కళాకారినిగా ఏ పేరు రిజిస్ట్రేషన్ అయ్యి ఉందో అది సమర్పించమని మమ్మల్ని అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకని మన జిల్లా అధ్యక్షుడు, మన జిల్లా భజన సమాజాలు అందరికీ అధ్యక్షుడిగా కన్వీనర్ గా మేము ఇద్దరు ఉన్నాం కదా, మమ్మల్నే అడుగుతారు ఖచ్చితంగా. ఏమంటే భజన గ్రూప్ ఎవరు ఉన్నారు, ఎవరెవరు ఏ భజనలో ఉన్నారు అని అడిగితే అప్పుడు మేము ఎవరి పేర్లు ఇవ్వాలి చెప్పండి? మాకు నచ్చిన పేర్లు ఇస్తే కుదురుతుందా అండి? రిజిస్ట్రేషన్ లో అయినటువంటి పేర్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఏదంటే రాని బెనిఫిట్ కదా. అందుకోసం మనం అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఏమని? కాకినాడ జిల్లా సంఘము, ఎవరుంటామని జిల్లా సంఘం అంతే. ఆ విధమైన ఏర్పాటు చేయడం కోసం ఒకటి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం కూడా మీ అందరికీ తెలియజేస్తారు. ఆ జిల్లా కమిటీ ఏర్పాటు కూడా రిజిస్ట్రేషన్ కూడా చెప్తామండి. అయితే ఈ కమిటీ ఎవరనేది ముందు ఒకసారి మీకు పరిచయం చేస్తానండి పేర్లు. దయచేసి స్వామి నిర్భయానంద పూసి సత్యనారాయణ అధ్యక్షులుగా ఉన్నారు. అది ఎవరంటే నేనే. రెండవ పేరు సానా నోకరాజు నాయుడు గారు, ధర్మవరం అండి. ఒకసారి మీ దర్శనం ఇస్తే ప్రజలకి. 2, 3 పైల అప్పలనాయుడు గారు సభ్యులుగా, మిగతాలంటే సభ్యులు పైల అప్పలనాయుడు గారు తునండి. ఓకేనండి, రైట్. తర్వాత శ్రీమతి సూర్యకాసుల యశోద గారు శంకవరం నుంచి వచ్చారు. ఒకసారి నిలబడండి అమ్మా. యశోద గారు ఈవిడ శంకవరం గ్రామం అండి, వీరు కూడా మెంబర్గా ఉన్నారు. అలాగే కూర్చోండి. పర్వత శివశంకర్ గారు అక్కడ వీడియో తీస్తున్న అబ్బాయి అండి, మా శిష్యుడు. పర్వత శివశంకర్ గారు అంటే డోలకు బాగా వాయిస్తాడండి, విద్వాంసుడు డోలకులో. ఆయన ఆర్మీని కూడా వాయిస్తున్నాడు. 2 కళాకారులు, 2 కళామతలు వారికి అనుగ్రహం ఉంది. అలాగే సంగీత కళా కచేరీలో పట్టా కూడా, డిగ్రీ పట్టా కూడా పొందాడండి. కాబట్టి మంచి విద్వాంసుడు. ఆయన కూడా ఇందులో కమిటీ మెంబర్గా ఉన్నారు. తర్వాత అలాగే నేను శ్రీను గారు పెద్దాపురం అండి, వీరు కవిశ్రీ, కవి సార్వభౌములు, భజన పాటలు రాసినటువంటి కవి గారు. అలాగే భజన బృందాలు సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి, ఆయన పిలిచాడంటే 10 బృందాలు వస్తాయండి ఈ రోజున. అలాంటి స్థాయిలో ఉన్నారు. వారు కూడా మన మధ్యలో కమిటీ మెంబర్గా ఈ గ్రూప్ లో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నామండి. ధన్యవాదాలు సార్. అండి దాసరి సూర్యనారాయణ గారు పీతిమ్మాపురం వచ్చారండి. దాసరి సూర్యనారాయణ గారు ఒకసారి దర్శనం ఇవ్వండి అందరికీ. కమిటీ మెంబర్స్ పైకి రండి. గారండి పీతిమ్మాపురం. కడారి శ్రీనివాసరావు గారు ధర్మవరం, యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయగలిగిన వాడు. చూసారు కదప్పుడు మీ అందరి చేత సంతకాలు పెట్టించాడు, ఎంత స్పీడ్ గా పని చేశాడో. నేనైతే అక్కడే కూర్చొని ఉండిపోయాను. సంతకాలని ఆయన మొత్తం తిరిగేసాడు, బెట్టింగ్ చేశారు. పని అంటే అలా ఉండాలి. దానికి ఒకసారి మీరు తప్పట్లు కొట్టి గౌరవించాలి. నర్సే భాస్కరరావు గారు భజన పితామహులు, వీరు బహుకాలం నుంచి కూడా భజన నడిపిస్తూ ఉన్న అనేక గ్రూపులు తయారు చేశారు. అలాగే అన్నవరం దేవస్థానం మీద కొన్ని రోజులైతే భజన చేయించారంటే వారు ఈవేళ లీవ్ గా ఉన్నారు. అటువంటి పెద్దలు మనకు మార్గదర్శకంగా తిరగక్కలొద్దు, ఏ జిల్లాలోనూ ఏ ఆఫీసులో ఆయన రావక్కలు పేరు ఉంటుంది చాలు ఇందులో. నమస్తే అండి, కూర్చోండి. కెల్లంపూడి ఆయనండి, నేను అప్పుడే పిలిచాను. రాపేట గణేశ్వరరావు గారు తాలూకు మీరండి. గణేశ్వరరావు గారు కూడా వచ్చారండి. మీరు కూడా మీరు అందరూ తప్పట్లు కొట్టి. అలాగే ఒక్క నిమిషం ఉండండి, మీ పేరు చెప్తాను. మీ పేరు చెరకను లక్ష్మణరావు గారు కెల్లంపూడి అండి. 2 మెంబర్లు మనం కెల్లంపూడి నుంచి చేసుకున్నామండి. కెల్లంపూడి మండలం అంటే కొంచెం పవర్ మండలం అని, పవర్ పుల్లం అని ఆ మండలం అని 2 వేసుకున్నామండి. మీరు కూర్చోండి. కెల్లంపూడి మండలం కూర్చోండి. కమిటీల పేర్లు పిలుస్తున్నారు. అలాగే 3 సిద్ధ రామచంద్రమూర్తి గారు, రామకుంపారు ప్రసిద్ధి గారు అండి. ఈయన సిద్ధ రామచంద్ర గారు మురళీకృష్ణ భజన సమాజం లాంటి వారిది. వారు పాట పాడారంటే ఇక మనం ఆనందంలోకి ఎక్కడికి వెళ్ళిపోతామండి. అలాగే వారు రాజకీయంలో కూడా పథకం నాయకులతో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి మన గ్రూప్ లో ఉంటే మంచిదని చెప్పేసి మనం తీసుకొచ్చి మరీ పెట్టుకున్నామండి. అది పని కాదు, మనకు కావాలని పెట్టుకున్నాం ఆయన్ని. ఎందుకని ఏ ఆఫీసు కదా వెళ్ళాలంటే మనల్ని ఎవరు పట్టించుకోరు, వీళ్ళే ఉండాలి. ముందాలు ఉంటే వెనకాల మనం ఉండొచ్చు. కాబట్టి తప్పట్లేదు, గౌరవించాలి. మీరు కూర్చోండి సార్. వెలుగుల నోకరత్న గారు వచ్చారండి. వెలుగుల నోకరత్న గారు
దర్శనం ఇవ్వండి వాళ్ళకి, కూర్చోండి. అమ్మ మాత చూడండి ఎంత బొట్టు పెట్టుకున్నారు, కుంకుమ బొట్టెట్టి రూపాయి కాసంత, సాయి పసుపు మేనికి రాసుకునే పూసంత. అమ్మవారిలో ఉందండి చూసారా. మా భార్య ఇక్కడ వచ్చేసింది. ఓకే, తర్వాత అండి సిద్ధ అయిపోయింది. మొండి గాంధీ గారు వచ్చారా అండి? గొల్లపురాలు అండి మొండి గాంధీ గారు, ఆయన హార్మోనిస్ట్ అండి. ఓకే అండి. నిమ్మకాయల వెంకటేశ్వరరావు గారు పిఠాపురం, ఈయన భజన పితామహులు, సీనియర్ భజన సంఘం నాయకులండి. చాలా సమాజాలు ఆయన సంబంధంలో ఉన్నారు, పిఠాపురంలో వాస్తవ్యంగా ఉన్నారు. కూర్చోండి. కొట్లకి తప్పట్లు వినబడలేదు నాకు. అలాగే కసిరెడ్డి అప్పన్న గారు గొల్లపురాలు, కసిరెడ్డి అప్పన్న గారు రాలేదండి. శ్రీమతి ఉప్పుచెట్టు అనుపూర్ణ గారు లింగంపర్తి. ఒకసారి లేచి నుంచోండి అమ్మా, అందరూ చూస్తారు. దారిలో ఉన్నారు, ఇంకా పాప వాళ్ళు బస్సు లేట్ అయింది, వాళ్ళకి వచ్చేస్తున్నారండి. అలాగే చెరకుడు లక్ష్మణ్ గారు చెప్పేశాను. ఇలాగా 21 మంది సభ్యులతో ఈ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే భవిష్యత్తులో ముందు ఇంకా ఇది రిజిస్ట్రేషన్కి వెళ్ళేసరికి ఇందులో కొన్ని పేర్లు మారచ్చు, కొన్ని కొత్త పేర్లు రావచ్చు. ఈ రోజుకి ఈ పూటకి ఉన్నటువంటి సేకరణ ప్రకారంగా ఈ పేర్లు మీ అందరికీ తెలియజేశాను. ఇంకా మరి ఇందులో యువకులు ఉత్సాహవంతులు, నేను పనిచేస్తాను సమాజం కోసం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవడం జరుగుతుందండి. అప్పుడు పక్కాగా మనం రిజిస్ట్రేషన్ అయితే కనుక ఇక యాడ్లు ఉండవు. రిజిస్ట్రేషన్ అయిపోతే ఇక అదే కమిటీ మనకు ఫామ్ అవుతూ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. పోతే ఇక ఈ సమాజం ఈ సమావేశం ఏర్పడే కారణం కూడా మీ అందరికీ చెప్పాలి. దానికి కారణం ఏంటంటే వింత పత్రం తయారు చేశామండి. వినతి పత్రం కాగితం ఎక్కడ ఉందండి బాబు? మీకు సంతకాలు పెట్టడానికి ఇచ్చాను కదా వినతి పత్రం, మీరు అందరూ సంతకాలు పెట్టారు కదా, పెట్టించమనండి. దాని ఇంకో కాపీ నా దగ్గర ఉంది. ఇది నేను చదువుతున్నాను, ఒకసారి అందరూ కూడా వినండి. ఈ దేవస్థానం ఈవో గారికి, మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన అధికారులకి అందరికీ కూడా ఈ వింత పత్రాలు ఇవ్వడం జరుగుద్ది. మీరు సంతకాలు పెట్టిన ఏవైతే కాగితం ఉందో అది అందరికి పంపించడం జరుగుతుంది. మన కోరికలు ఏంటో ఇందులో రాసామండి. ఎందుకు మనం సమాజాన్ని ఏర్పాటు చేశాము, ఈ సమావేశాన్ని ఎందుకు పెట్టుకున్నాను, ఇక్కడ ఇంతమంది ఎందుకు వచ్చారు అన్నవారు అనే విషయాన్ని ఇప్పుడు నేను అందరికి తెలియజేస్తున్నాను. దయచేసి మీడియా సోదరులకు కూడా ఇది జాగ్రత్తగా వీడియో తీసి మీరు అందరికి పంపించాలండి, ప్రతి పత్రికలకి పంపించాలి. మన వాయిస్ జిల్లా మొత్తం వినబడాలి. కాకినాడ జిల్లా భజన కళాకారుల సంఘం వినతి పత్రం వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ అన్నవరం ఈవో గారికి, గౌరవనీయులైన అన్నవరం దేవస్థానం ఈవో వారి దివ్య సముఖమునకు నమస్కరించి రాసుకొని విజ్ఞాపన పత్రము. అయ్యా, మన కాకినాడ జిల్లాలో సుమారుగా 1000 భజన బృందాలు పైగా నిత్యము హరినామ సంకీర్తనలో జీవిస్తూ ఉన్నారు. కావున తిరుమల తిరుపతి దేవస్థానంలో వలె మన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కూడా నిత్య హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రోజుకు కనీసము 4 భజన బృందాలకు అవకాశం కల్పించవలసిందిగా. ఏంటండి 4 బృందాలు అంటే ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 12 గంటలు 4 బృందాలకు అవకాశం ఇవ్వాలి ఇక్కడ మనకి అని మనం విజ్ఞాపన చేసుకుంటూ, మరియు కొండపైన భోజన సదుపాయాలు కల్పించి భజన చేయడానికి వచ్చిన వాళ్ళకి మరి స్వామివారికి ప్రసాదాన్ని భోజన వ్యవస్థ కూడా వాళ్ళకి కల్పించి, అలాగే వారికి రానుపోను ఖర్చులు నిమిత్తము తగిన పారితోషికమును ఇప్పించవలసిందిగా, మరియు జిల్లాలో రిజిస్టర్ అయి ఉన్నటువంటి భజన గురువులకు, భజన నేర్పే గురువులకు, హార్మోనిస్ట్ గురువులకు, మరియు డోలకు గురువులకు, వీళ్ళు భజన గురువు అంటారు వీళ్ళని. ఈ భజన గురువులు ఓపుకున్నంతసేపు నేర్పుతారు, ఓపిక అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి, చేయలేరు. మరి అప్పుడు ఆ జీవన వృత్తి ఎలాగా? కాబట్టి వృత్త కళాకారుల పెన్షన్ అనేది ఒకటి ఏర్పాటు గవర్నమెంట్ ఇది వరకులో పెట్టింది, అది ఇప్పుడు తీసేశారు. దానివల్ల పునరుద్ధరించవలసిందిగా మనం తెలియజేసుకుంటూ వృత్త కళాకారు పెన్షన్ ని మా భజన కళాకారులకు ఇప్పించవలసిందిగా మనం కోరుకుంటూ, ఇది భజన గురువులకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఇందుకు గాను ప్రభుత్వానికి తమరు మా విన్నపమును తెలియజేసి మా యొక్క సహేతుకమైన హిందూ సమాజ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇట్లో కాకినాడ భజన జిల్లా సంఘం కళాకారుల సంఘము అధ్యక్షులు, కన్వీనరు, సభ్యులు. సో ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టారు. ఇంకా రావాల్సిన వాళ్ళు వచ్చే వాళ్ళందరూ సంతకాల కార్యక్రమం కింద జరుగుతుంది. ప్రతి ఒక్కరు సంతకం చేయాలి. ఈ సభ అయిపోయిన తర్వాత మనం అందరూ సామూహికంగా ఈవో గారి ఆఫీస్కి వెళ్ళి ఈ వినతి పత్రాన్ని వారికి మనం సమర్పించుకున్నట్లయితే దీన్ని వాళ్ళు సభా మీటింగ్ లో పెట్టుకొని
దాన్ని పాస్ చేయాలా వద్దా అనేది వాళ్ళు కమిటీతో మాట్లాడుకుని మనకి ఈ అవకాశాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఇందుమూలంగా మనం అందరూ కూడా సమావేశం అవడం జరిగింది. ఇప్పుడు అందరికి విషయం అర్థమైంది కదండి, ఓకేనా? అలాగే ఇప్పుడు కమిటీ పేర్లు చెప్పాను, ఒక కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీకి మీరు అందరూ కూడా ఆమోదం తెలిపినట్ట కానట్ట? కాకపోతే ఎవరైనా ఆయన మార్చేద్దాం, మేము ఉంటా ఉంటే ఎవరైనా పైకి లేస్తే మీరు ఉండొచ్చు, మేము దిగిపోతాం, పర్వాలేదు. అలాంటి అభిప్రాయాలు ఉంటే ఇక్కడే చెప్పండి, చేయొద్దండి, ఏం పర్వాలేదు. అందరికి అంగీకారమేనా? ఇప్పుడు మీరు పెట్టే సంతకం కూడా అందుకే మాకు అంగీకారమైన మీరు సంతకాలు పెట్టారు కదా. ఈ టీము మా కోసం పనిచేస్తుంది, కాకినాడ జిల్లా టీము, మేము సంఘం ఏర్పాటు చేసుకున్నాము, మా నాయకులు వీళ్ళు అని చెప్పి మీరు అందరూ అంగీకరించినట్టుగా మిమ్మల్ని అందరూ సంతకాలు పెట్టించామంటే దీనికి అందరికి మీకు అంగీకారం అయినట్లే కదండి. ఓకే, నా విషయం నేను తెలియజేశాను. తర్వాత నాయుడు గారు మాట్లాడతారు, వారిని గురువులు చాలా క్లుప్తంగా అందరికీ కూడా వివరించి చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మూల ఉందని చూడండి అమ్మ, సమయం ఆ మూల ఉంది. మనందరూ కూడా ఇక్కడ ఎందుకు హాజరయ్యామనేటువంటి విషయాన్ని మరి మన ఇంకా కొంత ఎదురు జరిగితే ఇంకా కొంత అమ్మవార్లు ఉన్నారు, వారు కూడా మనతో పాటు హాయిగా కూర్చుంటారండి. ఓకే ఓకే. స్వామి గారు చాలా వివరంగా వివరించారు. ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని మనం ఇచ్చేటటువంటి ఈ మెమోరియల్కి వాళ్ళు స్పందిస్తారని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాం. స్పందన లేకపోతే తదుపరి కార్యక్రమం ఏంటన్నది మరి గురువులు ప్రబోధిస్తారు. నా వంతుగా ఒక ముక్క చెప్పాలంటే, ఈరోజు 300 మందితో మనం సమావేశమయ్యాం. తదుపరి కార్యక్రమం కానీ ఎదురకు వెళ్ళకపోతే 3000 మందితో సమావేశం అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే మన హిందూ వ్యవస్థ అనేది సర్వసామాన్యమైనటువంటి వ్యవస్థ కాదు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఉండి మనం ముందుగా నడిపిస్తున్నంత కాలం కూడా మనకి ఏ విధమైన భయం లేదు. ఈ సమాజాన్ని నడిపించడం కోసమే కంకణ కట్టుకుని ఇక్కడ ఆశీర్లై ఉన్నారు. మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, మన డబ్బుని మనం వినియోగించుకోవాలనేటువంటి దృక్పథం, అలాగే మన డబ్బుని మనకంటే లేని కళాకారులకి పంచిపెట్టమని ఒక భావం, అలాగే మన డబ్బుని పేద కళాకారులకి అవకాశంగా వాళ్ళకి తినడానికి వృత్తి కల్పించమని మనం చేసుకున్నటువంటి విన్నపాలను వాళ్ళు మరొకసారి మరి వాళ్ళ నోటీసుకి పెట్టినప్పుడు వాళ్ళు సభాముఖంగా ఆమోదించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దీనికోసం స్వామీజీ గారి పిలుపు మేరకు, ఈ కమిటీ పిలుపు మేరకు సదా వారికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే సహాయ సహకారాలు అందించడానికి మేము తోడ్పడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే చక్కగా మన శ్రీనివాసరావు గారు దీని యొక్క భవిష్యత్తును కూడా చక్కగా 2 మొక్కల్లో చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎలా ఉంటుంది అనేది. వారికి ధన్యవాదాలండి. అలాగే మన తిరుమూర్తులు గారు, అన్నమయ్య కళా పరిషత్తు వారి యొక్క సభ్యులైనటువంటి తిరుమూర్తులు గారు కూడా 2 విషయాలు. కార్యదర్శి ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 విజయశంకర స్వామి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులు, భజన గురువులందరికీ కూడా నాకు నమస్కారం. మన జిల్లా కమిటీ అధ్యక్షులు, తర్వాత మన ముఖ్య అతిథులుగా తిరుపతి నుంచి వచ్చిన స్వామీజీ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కళామ తల్లులకి, కళామ తండ్రులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు నేను వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హిందూ సమాజంలో భజన మించిన భక్తి ఉందా అసలు? కానీ భజన అతని జీవితం ఉన్నంతకాలం కూడా అది మరుపు అనేది లేదు. అందుకని దీన్ని గుర్తించి మరి మన దేవస్థానం వారు, అలాగే మన ప్రభుత్వం వారు అందరూ కూడా మన కమిటీ వారు ఏర్పాటు చేసిన నిబంధనలన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి
నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పెన్నులకి నా దీవెనలు తెలియజేసుకుంటూ నమస్కారం, సెలవు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. హనుమంతుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బస్వవారి పరిపూర్ణలోచనం వారిదీన్నంత రాక్షాంతకం. ఎక్కడ రామనామం ఉంటుందో నేను అక్కడే ఉంటానని చెప్పాడు ఆయన. అలాగే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఏమన్నాడంటే, నేను భక్తులు పూజ చేసి ఇక్కడ ఉండను, నేను హరినామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడే ఉంటాను, నేను వాళ్ళ హృదయాల్లో కొలువై ఉంటాను నేను. అటువంటి హరినామ సంకీర్తన మన అన్నవరం దేవస్థానమే కూడా ఈ రోజు మన గురువుల వల్ల స్థాపించడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. శ్రీ గురుభ్యో నమః. అలాగే ఎప్పటి నుంచో ఇదే కొండ పైన వారి సంకీర్తనతో ఎంతో మంది శిక్షణ ఇచ్చి వారు ఇప్పటికి కూడా మన మధ్య చక్కగా మనతో పాటు ఇంకా కార్యక్రమంలో ఉన్నటువంటి నరిసే భాస్కర్ రావు గారు కూడా 2 విషయాలు. ఓకే, పాటలు పాడమంటే బ్రహ్మాండంగా పాడతారు, చాలా సంతో. అలాగే మన పిఠాపురం వాస్తవ్యులైనటువంటి వారు కూడా 2 విషయాలు గొప్పగా మీరు చెప్పారు వారు చెప్పారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హరిహర హిరణ్య గర్భ మూర్త్యాత్మక శ్రీ వేణ వెంకట సత్యనారాయణ స్వామి రత్నగిరి కొండపైన కొలిపోయినటువంటి స్వామి. నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, ఇక్కడే చదివాను. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి భజన కార్యక్రమాలు ఎన్నో చేశాం. మనం ఆర్థికంగా మనం ఎంతన్నా సంపాదించవచ్చు, ఆర్థికంగా మన ధనాన్ని బంగారాన్ని సంపాదించవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఇట దైవ సన్నిధిలో సంకీర్తన చేయడం అనేటువంటి సంపాదన సంపాదించాలంటే చాలా అదృష్టం ఉండాలి. అది ప్రతి ఒక్కరు కూడా, గురువులు ఎంతమంది గురువులు మరి కార్యక్రమానికి వచ్చారంటే ప్రతి ఒక్కరు కూడా మనం ఆర్థికంగా సంపాదనకి ఎలాగ తోడ్పడుతున్నాం, మనం ఎంత కంగారు పడుతున్నామో అదే దానికంటే ఎక్కువగా మనం ఈ ఆధ్యాత్మిక విషయంలో మనం స్వామివారి సన్నిధిలో ఇక్కడ తిరుపతిలో ప్రతి దేవస్థానంలో మనం భక్తి చేసేటువంటి హక్కుని మనం సంపాదించుకోవడానికి ఇక్కడి నుంచి ప్రయత్నం చేయండి. మన ఆర్థికంగా మనం కూడా అన్ని రకాలుగా మనం అందరూ బాగున్నాం కాబట్టి ఇక్కడి నుంచి గురువులు ఏం చెప్పినా గురువు హక్కు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి బ్రహ్మాండమైనటువంటి నిజంగా త్రిమూర్తుల స్వరూపులైనటువంటి గురువు కూడా ఇక్కడ కూర్చున్నారు. మనకి మనం వారి వెనకాలంటే చాలు, మన ముందుగా లెక్కలేదు. వారు చెప్పిన మాట ఉంటే చాలు, వారి నడిచిన అడుగుల వెనకాల అడుగేస్తే చాలు. మనం పరమపదానికి మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు సాధించడానికి మనం వెనకాల ఉంటే చాలు. మరి వారధిని కట్టడానికి వానరులు ఎంతోమంది, ఆఖరికి ఉడత కూడా సాయం చేసింది. మనం ఉడత సాయం చేద్దాం, ప్రతి సాయం చెప్పారు చేస్తే చాలు, వారధులను నిర్మిస్తారు. అప్పుడు మనం బ్రహ్మాండమైన వారధి మీద నడిచి మనం 7 సముద్రాలు కాదు, ఎన్ని సముద్రాల ఆకాశాన్ని కూడా మనం వెళ్ళొచ్చు. కాబట్టి మీరందరూ కూడా వారు చెప్పిన మాటని మన వేదంగా భావించి మీరందరూ కూడా ఒకే తాటిపై నడిచి మన కార్యక్రమాన్ని మనం సాధించుకుందాం. మళ్ళీ మన స్వామి సన్నిధిలో సంకీర్తన, అద్భుతమైనటువంటి సంకీర్తన, ఆనందమైనటువంటి సంకీర్తన మనందరూ చేసుకునే అదృష్టాన్ని మనం పొందాం. తిరుపతిలో, అన్నవరంలో ఇంకా ఇవన్నీ జరిగితే ఇంకా ముందు పెద్ద పెద్ద దేవస్థానంలో అవి కూడా మనం సాధించాం. జై శ్రీరామ్. ఒంటిమిట్ట దేవస్థానంలో అంటే కడప జిల్లా ఒంటిమిట్ట రాముడు దేవస్థానంలో భజనలు కూర్చున్నారు, భజనలు ఇచ్చారు. ఎందుకెవరు మనం ఏమన్నా ఏమడుగుతున్నాం? భజన హరే రామ హరే కృష్ణ సత్యదేవ అంటారంటే ఎందుకెవరు? మనం ఏమన్నా ఒక కార్యక్రమా ఇది ఏమన్నా వాళ్ళు ఏమైనా ఇమ్మంటున్నావా, డబ్బు ఇమ్మంటున్నావా? కంపల్సరిగా ఇస్తారు. ఇవ్వకపోతే మనం ఇప్పించుకునేలా చేస్తాం. మా ఎమ్మెల్యే గారితో సత్యప్రభు గారితో కూడా మేము పెట్టే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు ప్రభు గారు. అలాగే వాళ్ళందరినీ కూడా కలవడానికి కూడా ఒక రోజు మేము పెడతాం. ఆ వేళ మీరందరూ కూడా మాకు సహకారం అందించాలి. వాళ్ళందరూ కూడా వారిని పరిపూర్ణంగా వారిని కలిసి ప్రభుత్వం తరపు నుంచి కూడా సరైన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే 50 సంవత్సరాలకు బీసీలకు ఎస్సీలకు పింఛని ఇస్తానంటున్నారు. కళాకారులకు ఎందుకు ఇవ్వకూడదు 50 సంవత్సరాలకి? ఇలా కూర్చుని కాళ్ళు ముడుకులు పెట్టేసి
60 సంవత్సరాలు ఎవరు బతుకుతలేదు కళాకారులు. 50 సంవత్సరాలకి ఇస్తే బీసీలు మనకి పింఛనీలు 10 సంవత్సరాలైనా హాయిగా అనుభవించారు యువత. అందుచేత అదో డిమాండ్ను కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్తాం. నేను ఇది చూశారు కదా లిస్టు. నిర్భయానంద సభ్యుల సమితి గొల్లపూరు కాకినాడ జిల్లా గ్రూప్ లీడర్ స్వామి నిర్భయానంద ఫోన్ నెంబరు కింద 14 మంది సభ్యులు. ఇలా లిస్టు తయారైంది కదా. ఇది మనం ఏ దేవస్థానం భజన కోరుతున్నామో ఆ దేవస్థానానికి దీన్ని పంపిస్తాం. ఇది ఒక్క పేపరే. ఇందులో ఏముంది, 14 మంది ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, గ్రూప్ పేరుంది. ఇది మా టీము, ఇది మా లీడరు, ఇది మా ఊరు అని చెప్పి వాళ్ళు తెలియజేసి మీరు భజన మాకు తెలియపరచాలి అని చెప్పి పంపిస్తాం. పంపిస్తే ఈ అప్లికేషన్ బట్టి వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని మనకి ఎప్పుడు భజన వచ్చేది వాళ్ళు తెలియజేస్తారు. అలా చేయాలంటే ముందు ఇది మనం పంపాలి కదా. ఇది పంపాలంటే ఇప్పుడు మన దగ్గర ఏముండాలి, మీ గ్రూపులందరూ కూడా ఈ లిస్ట్ తయారవ్వాలి. ఈ లిస్ట్ తయారవ్వాలంటే మొన్న వచ్చిన సమావేశంలో చెప్పాను నేను. ఇద్దరే తీసుకొచ్చారండి. ఇదిగోండి 2 గ్రూపులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు, ఒక ఫోటో, వాళ్ళ ఫోన్ నెంబరు. వాళ్ళ ఆధార్ కార్డు, ఒక ఫోటో, వాళ్ళ ఫోన్ నెంబరు. అలాగా 14 మంది పేపర్లు కలిపి ఒక కట్ట. ఇదో 14 మంది ఒక కట్ట. ఇలా మాకు మీరు అందించినట్లయితే పాయిగ్రాపాడు మండలం అది దీని మీద రాయాలండి. మీరు ఈ పైన రాశారు, ఈ పైన అండి ఎక్కడ రాశారు తీసుకుంటారండి. కొంచెం వాళ్ళకి చెప్పకపోతే మనం వెళ్ళిపోతే చెప్పిపోతారు కదంటే కనుక తప్పకుండా మాకు ఈ లిస్టు మాకు అందివ్వాలి. ఎలాగ అందివ్వాలి, ఏం చేయాలంటే మీ అందరికీ ఒక గ్రూప్ ఒకటి ఏర్పాటు చేస్తాం మేము భజన కళాకారుల సౌలభ్యత కోసం. అందులో ఇంచుమించుగా నేను 40 గ్రూపులు యాడ్ చేశాను. ఇంకా కొంతమంది 50 టౌన్ ఉన్నారు ఇందులో. ఆ 50 టౌన్ ఫోన్ నెంబర్ కూడా మాకు పంపిస్తే మిమ్మల్ని అందరూ గ్రూపులు యాడ్ చేస్తాం. గ్రూప్ లో మెసేజ్ పెడతాం, మీ అందరికి వచ్చేస్తుంది. నేను జిల్లా తిరిగి అందరికి చెప్పలేను కదా, అందుకని ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తాం. డైలీ మీరు ఆ గ్రూప్ ఓపెన్ చేయాలి. ఈ రోజు మనకి ఏమైనా మెసేజ్ వచ్చిందని చూడాలి. ఇక్కడ సెల్ ఫోన్ వాళ్ళు అందరూ కూడా ఇది కూడా ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంది, పైన ఉంది ఫోన్ నెంబర్. ఆ ఫోన్ నెంబర్ మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే నేను ఆ మిస్డ్ కాల్ నెంబర్ తీసుకుని గ్రూప్ లో మీ పేరు యాడ్ చేయడం జరుగుతుంది. ఆ మిస్డ్ కాల్ ఇచ్చి మీ గ్రూప్ నెంబర్ అని నేను అడుగుతాను మిమ్మల్ని. ఆ పేరు చెప్పారు అనుకోండి, గ్రూప్ లో మీది యాడ్ చేస్తాం. అప్పుడు ఒక మెసేజ్ పెట్టి మీ అందరికి వచ్చేస్తుంది అనమాట. అందరికి అర్థమైంది కదా. ఆ నెంబర్ సెల్ ఫోన్ నెంబర్ చేసుకోండి, ఒకసారి సేవ్ చేసుకుని మిస్డ్ కాల్ ఇవ్వండి. సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద యావత్ భారతదేశంలో మన హిందూ ధర్మాన్ని సామాన్య ప్రజలకు దగ్గర చేసినటువంటి భక్తి సాంప్రదాయం భజన సాంప్రదాయం. భజన, చెక్క భజన, దేశమంతా కూడా రకరకాల సాంప్రదాయాలు ఉండొచ్చు. హిందూ ధర్మాన్ని సామాన్య ప్రజలకు దగ్గరికి తీసుకొని వచ్చి మన ధర్మంలో నిలబెట్టినటువంటి గొప్ప సంస్కృతి ఈ భక్తి సాంప్రదాయం. చాలా ఉన్నతమైనది. అయితే కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్లో ఇప్పుడు ముఖ్యంగా కూర్చొని భజన చేసేవాళ్ళు 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళ నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కడ భజన చేసేవాళ్ళు లేరు. చెక్క భజన అయితే మన కళ్ళు ఎదుటే తగ్గిపోయింది, అక్కడక్కడ ఉన్నది. మన కళ్ళు ఎదుటే హరికథ, బుర్రకథ ఇవన్నీ అయిపోయినాయి, గ్రామాల్లో అంతరించిపోయాయి. రాబోయే రోజుల్లో భజన కూడా మనం కనుక ఇల్లు వదిలేస్తే అంతరించిపోయే ప్రమాదం ఉందా లేదు? మరి కావాలంటే మీరందరూ కూడా ఏం చేసామంటే మన ఈవోలు కలిసాం, అందరూ కూడా ఈ సేవలు ఇస్తాం అన్నాడు. మామూలుగా దేవస్థానం తిరిగి స్పందించదు. తిరుపతి దేవస్థానం గతంలో ఇప్పుడు కొండపై హరినామ సంకీర్తన జరుగుతుంది కదా, తెలుసా? ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఈవో ధర్మారెడ్డి గారితో ఎంతో పోరాటం చేయాల్సింది వచ్చింది.